హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'ఓజీ ఇప్పటికే మాదే' అనే డీవీవీ బృందం అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే రీసెంట్‌గా సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకార్‌కి 'ఓజీ' టీమ్ అఫీషియల్‌గా అయితే స్పందించింది. ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిందనే వార్త ఫ్యాన్స్‌లో కంగారైతే పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదర్ ప్రొడక్షన్ హౌస్‌ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చేలోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలైతే తలెత్తాయి. 'బ్రో' నుంచి పవన్‌తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిజంగానే 'ఓజీ' తీసుకున్నారేమో అనే రేంజ్‌లో హడావిడి అయితే జరిగింది. ఇక 'ఓజీ' ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డీవీవీ సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్‌లో అయితే ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని ఎప్పుడో దానిలో సరైన చిన్న సైజ్ ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ అయితే పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే 'త్రిబుల్ ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన డీవీవీ దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని రీసెంట్‌గా మా సైట్ అయితే స్పష్టతనిచ్చింది. సో, ఏదైతేనే ఫ్యాన్స్‌కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన 3 సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది 'ఓజీ' మీదే. 'హరిహర వీరమల్లు' మీద బజ్ అయితే తగ్గిపోయింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాం అనే ధోరణిలో ఫ్యాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనుక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్స్టర్‌గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీలో' ప్రియాంక మోహన్ హీరోయిన్ గాగా తమన్ మ్యూజిక్ అయితే అందించేస్తున్నాడు. ఇక ఏపీ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.